శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమ. చివరిదైనటువంటి ద్వాదశ రాశి ఫలితాల్లో మీనరాశి జూలై మాస ఫలితాలు. పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు. మీన రాశి వారికి జన్మస్థానంలో రాహు నిరాశ నిస్పృహలతో మనస్సు కకావికలమై మనశ్చింతనతో ఉంటారు. మీన రాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క తృతీయ స్థాన సంచారం, కుజగురుల సంచారం వల్ల కుజుడు అనుకూలుడై గురుడు ప్రతికూలుడుగా ఉంటాడు. అట్లే చతుర్థ స్థానంలో రవి ఉండటం వల్ల అకారణ భోజనం, మృష్టాన్న భోజనము అతిగా తినడం వల్ల విషంగా చేకూర్చే అవకాశం ఉంది. ఈ చతుర్థమైనటువంటి రవి వల్ల తల్లిదండ్రులు హీనంగా చూసే అవకాశం ఉంటుంది వీరు, కాబట్టి అది మానుకోవాలి. వీళ్ళకి ఒక మంచి సూచన ఏంటంటే భూ విషయంలో క్రయక్రాదుల్లో చాలా మంచిదైనటువంటి సూచన. కాబట్టి భూమిని కొనడానికి మీనరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి సమయం కూడా స్థిరాస్తిని పొందటానికి. మీనరాశి వారికి పంచమ స్థానంలో అట్లే శుక్రబుధుల కలయిక వల్ల విద్యార్థులకి పేరు ప్రఖ్యాతులు, క్రీడాకారులు ఎవరైతే ఉంటారో మంచి క్రీడను అభ్యసించి ఉన్నత శిఖరాలకి వెళ్ళే అవకాశం ఉంటుంది జూలై మాసంలో క్రీడాకారులకి. రాజకీయ నాయకులు కూడా మంచి చతురతతో ముందుకు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రాజకీయ నాయకులకి, క్రీడాకారులకి మంచిదైనటువంటి మాసము జూలై మాసము. అట్లాగే ఈ సప్తమ స్థానంలో కేతు సంచారం వల్ల చికాకులు, చింతనలతో కూడుకున్న జీవితం ఉంటుంది. కొంతవరకు మనోవ్యాకులత అనేది, మీరు ఏది చేసినా సగముగా భావన చేస్తూ ఉంటారు. అట్లాగే శని 11వ స్థానం వక్రగమనంతో ఉండటం వల్ల ఈ యొక్క శని యొక్క అనుకూలం బాగా ఉంది. అందుకని వీరికి గృహ విషయాల్లో మంచిదైనటువంటి మాసముగా చెప్పబడింది. కాబట్టి మొత్తం మీద మీనరాశి వారికి గడిచిన కాలంకంతా కొంతవరకు బాగుంది, కుంభ మీనరాశులకు కూడా. కాబట్టి మొత్తం మీద జూలై మాసం మీనరాశి వారికి ఒక్కటే ఒక సూచన, మీ సొంత తోబుట్టువులతో మంచిగా మెలగండి, వైరాన్ని వీడండి. వారి వల్ల మీకు ధన రాబడి, భూ విషయాల్లో వివాదాలన్నీ కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే రాబోయే కాలం ఏదైతే జూలై మాసంలో ఇంకా శుక్రబుధుల పంచమస్థాన స్థితి వల్ల ఒకళ్ళ మీద ఆధారి ముందరకు పోవటం మంచిది కాదు. 1-2 సార్లు మీరు స్వయంగా ఆలోచన చేసి ముందరకు వెళ్ళండి. గురువు 3లో ఉండటం వల్ల భుజాలకు సంబంధించిన ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి భుజాలు కానీ, అట్లాగే హృదయతాపం అంటే మనస్సులో ఒక చింతనతో ఉంటారు, తెలియని ఒక చింతన, దానివల్ల ఇబ్బందులు చేకూరుతాయి. కాబట్టి ముఖ్యంగా మీన రాశి వారికి ప్రతి ఆదివారం రోజు ఏదైనా గ్రామ దేవతా గుడికి వెళ్ళి కుంకుమార్చన చేసుకోవటం మంచిది. అట్లాగే రాహు యొక్క అనుగ్రహం కలగాలంటే మాషచక్రాలు అంటే మినప గుండ్లతో తయారు చేసిన వడల్ని దానం చేయటం, మినప గుండ్లు ఏవైతే ఉంటాయో అవి బ్రాహ్మడికి ఇవ్వటం మంచిదైనటువంటి సూచన. వీరు కాలస్వరూపమైన కాలభైరవుడిని ఈ మాసమంతా కూడా ఇంకా ఆరాధన చేస్తే మంచి సత్ఫలితాలు పొందుతారు. ఈ మీన రాశి వారికి మొత్తం మీద మంచిదైనటువంటి మాసంగా జూలై మాసం గోచరిస్తుంది. మంగళం మహత్. హరి ఓం.